బియ్యం కడిగిన కొడుగులో అయితే చాలా పోషకాలు అయితే ఉంటాయండి. ఒంటికి కూడా బియ్యం కొడుగు చాలా చలవ. పాత రోజుల్లో అయితే ఈ బియ్యం కొడుగులో పందార వేసుకుని తాగేవాళ్ళు, ఒంటికి చలవ చేస్తని. అయితే మనము ఈ బియ్యం కొడుగుతో చారు ఎలా పెట్టుకోవాలి వీడియోలో చెప్తానండి. మనకి ఎండాకాలము బియ్యం కొడుగుతో చేసిన చారు లెచ్చించారు అంటే లెచ్చించారు ఎలా చేయాలో మీకు ముందు వీడియోలో పెట్టాను. ఇలాంటి చారులు వేసుకోవడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది, చలవ చేస్తుందండి. అయితే ఈ కొడుగు చారులోకి అయితే మనము కూరగాయలు అయితే వేసుకోవచ్చండి. వంకాయ, బెండకాయ, ములక్కాడ, క్యారెట్ వేస్తున్నాను, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఇందులో వచ్చేసి చింతపండు కానీ కారం కానీ వేయమండి. చింతపండు బదులుగా మామిడికాయ గుజ్జునైతే వేస్తున్నాను. పచ్చి మామిడికాయని చెక్కేసి కోరేసుకున్నాను, మీకు ఇక్కడ కనపడుతుంది కదండి, ప్లేట్లో పెట్టుకున్నాను. చింతపండు బదులు మామిడికాయ వేసుకున్నాను. అలాగే కారం బదులు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. అలాగే తాలింపులో వచ్చేసి వెండిమిరపకాయలు కూడా ఎక్కువ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకుని చారు అయితే బాగా మరిగిపెట్టుకోవాలి. ఈ విధంగా మరిగిన తర్వాత తాలింపు అయితే వేసుకుంటే సరిపోతుందండి. తాలింపులోకి మినపప్పు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు తాలింపు వేసుకోవాలండి. ఈ తాలింపు వేసుకోవడం వల్ల టేస్ట్ మరింత ఎక్కువ అవుతుంది. అలాగే ఈ వేసవి కాలంలో ఇటువంటి చారులు వేసుకోవడం వల్ల ఒంట్లో వేడైతే తగ్గుతుంది, టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుందండి. మీకు ఎండు చేపలు కానీ ఎండ్రాయిలు కానీ ఇష్టం ఉంటే అవి కూడా వేసుకుని చారులో మరిగించుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగుంటుందండి. మా ఇంట్లో అయితే ఎండు చేప ఫ్లేవర్ నచ్చదు కాబట్టి నేను వేయలేదు.